భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడులో అమానుష ఘటన చోటు చేసుకుంది. భూ వివాదం కారణంగా పూనం వెంకటరమణ అనే మహిళ కుటుంబాన్ని కుల పెద్ద మనుషులు బహిష్కరించారు. గ్రామ పెద్దలు పిలిచిన టైంకు పంచాయతీకి హాజరు కాకపోవడంతో పూనం వెంకటరమణను కులం నుంచి వెలివేశారు. మహిళా భూమిలో పనులకు వెళ్లిన వారికి కూడా 50,000 జరిమానా బహిష్కరిస్తామని మైకులో ప్రచారం చేశారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, భాగ్యశ్రీ, ఇప్పుడు తాజా సమాచారం అందుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కుల బహిష్కరణ అయితే చోటు చేస్తున్న సంఘటన తాజాగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రోలపాడు గ్రామంలో భూ వివాదంలో వెంకటరమణ అనే మహిళ కుటుంబం కుల బహిష్కరణ అయితే చోటు చేస్తున్న సంఘటన అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వెంకటరమణ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేస్తున్నట్టు గ్రామంలో మైకుతో పాటు చాటింపు చేసిన సంఘటన అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గతంలో కూడా చూసుకోవచ్చు, ఎప్పుడైతే ఇటువైపు జిల్లాలో చూసుకోవచ్చు, ఇటువైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా జరుగుతున్నటువంటి కుల బహిష్కరణలు ఈ రోజు హాట్ టాపిక్ అయితే మారిన సంఘటన మనం చూస్తున్నాం. పూనం వెంకటరమణ గ్రామ పెద్దలు పిలిచి మైకుతో సహా ఈ రోజు ఆ గ్రామంలో అయితే పర్యటించి వీళ్ళని కుల బహిష్కరణ చేయాలని కూడా సంఘటన అయితే మనం చూస్తున్నాం. గ్రామ పెద్దలు పిలిపించి టేకులపల్లి మీకైతే మీరు ఈ రోజు నుండి కులం ఏ కార్యక్రమానికి రాకూడదు, ఏ ఫంక్షన్ కూడా రాకూడదు అని చెప్పి కూడా ప్రత్యక్షంగా వాళ్ళు చెబుతున్న సంఘటన తోటి హాట్ టాపిక్ గా మారిన సంఘటన మనం చూస్తున్నాం. పెద్దల తీర్మానం కాదని వెంకటరమణ భూమిలో పనులు చేసుకుంటూ వెళ్ళిన వారికి 50,000 జరిమానా అయితే విధించారు. ఏదైనప్పటికీ ఈ రోజు కూడా ఈ కులాల సంఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం హాట్ టాపిక్ అయితే మారిన సంఘటన మనం ప్రస్తుతంగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.